నమస్తే, నేను దీప. వెల్కమ్ టు సుమన్ టీవీ. టాప్ ర్యాంకింగ్ యూనివర్సిటీని మీకు ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా మన విజయవాడలోనే, అది కేఎల్ యూనివర్సిటీ. కేఎల్ యూనివర్సిటీలోకి ఎంటర్ అవ్వగానే అండి నాకు కొంచెం సర్ప్రైజింగ్ గా అనిపించింది. ఏంటంటే కంప్యూటర్ ల్యాబ్ ఇంత పెద్ద బిల్డింగ్ లో పెట్టారు. చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. చాలా చోట్ల స్టూడెంట్స్ కి ల్యాబ్స్ లో టైం స్పెండ్ చేయాలి, నేర్చుకోవాలి అని ఉంటుంది, కానీ కొంచెం కంజెస్టెడ్ గా ఉంటాయి. ఒకళ్ళు అయ్యాక ఒకళ్ళు వెళ్దాం అంటే లేట్ అవుతూ ఉంటుంది, టైం చూసుకుని వెళ్ళాలి. కానీ ఇక్కడ అలా కాదు, 3 floors పెట్టారు. ఈ బిల్డింగ్ కి సి బ్లాక్ అని పేరు పెట్టేశారు, అంటే కంప్యూటర్ బ్లాక్ అన్నమాట. సో లోపలికి వెళ్ళి చూద్దాము ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. సో కంప్యూటర్ బ్లాక్ మీకు చెప్పినట్టుగా 3 floors ఉంది, కానీ 1 of the floor లో ఉన్నాను నేను. ఎంటర్ అయిపోయాను కూడా. అండ్ నేను వచ్చేటప్పుడు ఎక్కడ టైం వేస్ట్ అవ్వకుండా వన్ సైడ్ 2 lifts అండ్ అదర్ సైడ్ మళ్ళీ 2 elevators కనిపించాయి. సో నాకు ఎక్కడ టైం వేస్ట్ అవ్వలేదు. అండ్ ఎంటర్ అవ్వగానే నాకు అనిపించింది ఏంటంటే చాలా మంది వర్క్ చేస్తూ ఉన్నారు ఇక్కడ, ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. అండ్ కంప్యూటర్స్ ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ అరేంజ్ చేశారు. అండ్ నేను చాలా స్లోగా మాట్లాడుతున్నా, ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు అని. వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో ఉంది ఈ ల్యాబ్ అంతా కూడా. Hi, I am Chandan, a KL alumni of 24-25 KL University batch, consisting of 100 acres of green and fresh environment, maintaining a healthy and good environment with teachers and students, getting into regular classes and labs, maintaining a mechanical and further professional environment in the class, consist of virtual and high-tech classes. యాక్చువల్గా ఈ విషయం అంటే తను జాషువా నాతో పాటు ఉంది, తన గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పి వెయిట్ చేస్తున్నాను నేను. క్యాంపస్లోకి ఎంటర్ అవ్వగానే గోల్ఫ్ కార్ట్ వెహికల్లో ఎక్కాను, తను కూడా నాతో పాటు ఎక్కారనమాట. ఏంటి ఇక్కడ ప్లేస్మెంట్స్ ఎట్లా ఉంటాయి, ఏ ఇయర్, ఇలా కాన్వర్జేషన్ స్టార్ట్ చేస్తే తనకు చాలా చాలా మంచి కంపెనీ, అంటే హిరోషిమా లొకేషన్, అక్కడ మంచి కంపెనీ ఏడిటెక్ అండ్ ప్లాస్మా టెక్నాలజీనా, ఈ కంపెనీలో తనకి జాబ్ వచ్చింది అని చెప్పారు. అయితే నువ్వు ఉండాలి, ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి ఆపాను. సో హాయ్ జాషువా, ఎక్స్పెక్ట్ చేశారా మీరు ఖచ్చితంగా నేను కొడతాను, అది కూడా వేరే కంట్రీలో అని అనుకున్నారా? లేదు మేడం, అసలు నో ఎక్స్పెక్టేషన్. జాబ్ అయితే కొడతా అనుకున్నాను. ఓకే, బట్ ఇట్లాగా వేరే కంట్రీలో జపాన్లో వస్తుందని చెప్పేసి అనుకోలేదు. సో ప్లేస్మెంట్స్కి వెళ్ళే ముందు మీరు ఎట్లా కేర్ తీసుకున్నారు? అండ్ క్యాంపస్ నుండి కేఎల్ యూనివర్సిటీలో ఎలాంటి సపోర్ట్ వచ్చింది? నేను ఎట్లాగా ప్రిపేర్ అయ్యాను ఏంటి అంటే, ప్యారలల్గా నా బ్రాంచ్ సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతూనే నాకు క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అనేది ఉంటుంది మాకు. అందులో ఏం చెప్పారంటే సాఫ్ట్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత నేను చదువుకున్నా, ఎంత చేసినా, అక్కడికి వెళ్ళి నువ్వు ఎట్లా ప్రజెంట్ చేస్తావు, నీ బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంటుంది, నీ మేనరిజం ఎట్లా ఉంటుంది, దీన్ని బట్టే వాళ్ళు ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. బికాజ్ మనం చదువుకున్న దానికంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కొత్తగా మళ్ళీ ఫ్రెష్గా ఫీల్డ్లో వేరే వర్క్ ఉంటుంది కదా. సో ఇక్కడ మన మైండ్ సెట్ ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి రెడీగా ఉందో లేదో వాళ్ళు ఇంటర్వ్యూలో టెస్ట్ చేసే దానికోసమే. అంతేగాని నువ్వు చదివిందంతా అక్కడ వెళ్ళి అప్ చెప్పడం అట్లాంటిది అవసరం లేదు. అండ్ మీరు ఏ బ్రాంచ్? ఇప్పుడు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. ఓకే, ట్రిపుల్ ఈ. ఎక్కడి నుండి వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యారు మీరు? ఏ ఊరు మీది? మాది ఏలూరు అండి. ఏలూరు నుండి వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యి హిరోషిమా లొకేషన్ లో జాబ్ ఇలా కొట్టేశారు. ఏలూరులో సుంట్రవారి తోట మాది. ఓకే, మరి జనరల్ గా అక్కడికి వెళ్ళి జాబ్ చేయాలంటే లాంగ్వేజ్ చాలా చాలా ఇంపార్టెంట్ అని మనం వింటూ ఉంటాము. అంటే అది కొంచెం తగ్గిందా? స్టిల్ ఇంకా జపనీస్ లాంగ్వేజ్ ఇంపార్టెంట్ అని చెప్తున్నారా? కంపెనీ నుండి ఏం చెప్తున్నారు? అంటే వాళ్ళైతే ఇంపార్టెంట్ అని చెప్పారు. సో కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు, లాంగ్వేజ్ ట్రైనింగ్ మాకు. అక్కడ వెళ్ళిన తర్వాత ఎందుకు ఇంపార్టెంట్ అంటే, అక్కడ ఓపెన్ కస్టమర్స్లో మేము ఇంటరాక్ట్ అవ్వాలన్నా, అక్కడ నాకు ఒక డిజైనింగ్ ఇంజనీరింగ్ రోల్ ఇచ్చారు నాకు. సో కస్టమర్స్ ఇంటరాక్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి బెటర్ టు లెర్న్ జపనీస్ లాంగ్వేజ్ అని చెప్పారు. మరి వాళ్ళు ఏమైనా ట్రైనింగ్ ఇస్తారా, మీరే నేర్చుకోవాలా? లేదు, కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఒక 4 months నుంచి నేను ట్రైనింగ్ తీసుకున్నాను, లాంగ్వేజ్ ట్రైనింగ్. కొంచెం వచ్చి ఉంటుంది కదా? వచ్చిందండి. ఏది మీ ఇంట్రడక్షన్ చెప్పుకోండి. మనం ఫస్ట్ టైం ఎవరినైనా మీట్ అయినప్పుడు కొనిచ్చివా హజిమే మాస్తే వతాషి, హలో నైస్ టు మీట్ యు అన్నాడు. ఓకే, మళ్ళీ చెప్పండి ఒకసారి. కొనిచ్చివా హజిమే మాస్తే వతాషి నో నమైవా జాన్ జాషువా దిస్ ఏలూరు కారకి మాస్తా
ఏమా కేఎల్ దైగాకుదే బెంకు షితైమాస్. ఓకే, నాకు కొంచెం కొంచెం అర్థమైంది. హలో, నైస్ టు మీట్ యూ. నా పేరు జాషువా, ఏలూరు నుండి వచ్చాను. ఈమా కేఎల్ దైగాకుదే బెంకు షితైమాస్. కేఎల్ యూనివర్సిటీలో నేను ఇప్పుడు చదువుకుంటున్నాను. ఓకే, వెరీ నైస్. అంటే బాగానే నేర్చుకుంటున్నారు. అంటే మిడ్ లెవెల్ వరకు వచ్చిందా? లేదు మేడం, మొత్తం 5 లెవెల్స్ ఉంటాయి ఇందులో. సో అందులో ఫస్ట్ బేసిక్ లెవెల్. బేసిక్ లెవెల్. అండ్ ఇక్కడ ప్లేస్మెంట్స్ అనే వర్డ్ వినే ముందు, అంటే ఫైనల్ ఇయర్ కి వచ్చేసిన తర్వాత ఎలాగో అదే పనిలో ఉంటారు, థర్డ్ ఇయర్ నుండి స్టార్ట్ అవుతుంది కదా. సో అప్పుడు ఏమైనా ట్రైనింగ్ లాంటి ప్రోగ్రామ్ ఉంటుందా కేఎల్ యూనివర్సిటీలో? థర్డ్ ఇయర్ లోనే స్టార్ట్ అవుతుంది మేడం. సిఆర్టీ అని చెప్పేసి మాకు థర్డ్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సిఆర్టీ అంటే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్. ఫోర్త్ ఇయర్ ఎండింగ్ వరకు స్టిల్ ప్లేస్ అయ్యే వరకు వాళ్ళు ఇస్తానే ఉంటారు. ఓకే, దానికి నాకు బాగా ప్లస్ పాయింట్ ఏమైందంటే, మాకు ట్రైన్ చేయడానికి వచ్చింది హెచ్ఆర్స్ వచ్చారు. సో హెచ్ఆర్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు కొత్తగా వచ్చిన ఫ్రెషర్స్ దగ్గర నుంచి అనే గైడెన్స్ నాకు రావడం వల్ల నేను సో మీకు డైరెక్ట్ గా ట్రైనింగ్ హెచ్ఆర్స్ నుండి ఇవ్వడం జరిగింది. అవును. ఓ వెరీ నైస్. మీకు ప్లేస్మెంట్ కన్ఫర్మ్ అయిపోయి జాబ్ వచ్చేసింది అని కన్ఫర్మ్ అయ్యాక కాలేజ్ నుండి రెస్పాన్స్ ఎలా ఉంది, అండ్ మీ ఫ్రెండ్స్ నుండి ఫ్యామిలీ మెంబర్స్ నుండి రెస్పాన్స్ ఎట్లా ఉంది? నేను బయలుదేరి ఎగ్జామ్కి ఇంటర్వ్యూకి వెళ్ళే ముందే మమ్మీకి అడిగాను, మమ్మీ నాకు వస్తుంది అనుకుంటున్నారా అని అడిగితే, ఖచ్చితంగా నువ్వు నాకు ఫోన్ చేసి వచ్చేసిందని కాల్ చేస్తావు నాకు అన్నారు. ఉన్నారు. నేనే చాలా సంతోషపడ్డాను. నిజంగా నాకు వచ్చేసిందని చెప్పి మమ్మీకి కాల్ చేసి చెప్పినప్పుడు వాళ్ళందరూ నిజంగా చాలా సంతోషపడ్డారు. నన్ను ఇంటికి వచ్చినాక బొకేస్తో ఇన్వైట్ చేశారు. బొకేస్తో ఇన్వైట్ చేసింది ఏలూరు కేఎల్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యి తన కోర్స్ అంతా ఫినిష్ చేసి హిరోషిమా లొకేషన్ లో జాబ్ తీసుకున్నారు. కంగ్రాచులేషన్స్. అండ్ మీ ప్యాకేజ్ అడగకూడదేమో అని అడగలేదు, రివీల్ చేయొచ్చా? చెప్పండి. 31 LPA. అది సూపర్. సో జాషువా, జనరల్ గా ఫ్యాకల్టీ ఎంత ఇంపార్టెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో, హెచ్ఓడి కూడా అంత సపోర్ట్ చేస్తూ ఉంటే మనకి కొంచెం సపోర్టింగ్ గా ఉంటుంది. సో మీ హెచ్ఓడి ఎలా సపోర్ట్ చేశారు? మా హెచ్ఓడి బేసికల్ హెచ్ఓడిస్ చాలా భయపడుతూ ఉంటారు. మా హెచ్ఓడి చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు మాకు. ఆయన నిజంగా ఎప్పుడు ఏం కావాలన్నా ఎనీ టైం, అది ఒక నైట్ మేము ఒకసారి 12 మెసేజ్ చేసినా ఆయన ఏమంటే రెస్పాన్స్ అయ్యేవారు. చాలా సపోర్ట్ లభించింది హెచ్ఓడి దగ్గర నుంచి మాకు. అదేవిధంగా ప్రాక్టికల్గా మాకు నేర్పించడానికి ఆయన చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు. నాట్ ఓన్లీ సబ్జెక్టివ్గా కాకుండా, క్లాస్ రూమ్లోనే కాకుండా బయటికి తీసుకెళ్ళి ఎప్పుడు అవైలబుల్ గా ఉన్నారు ఆయన మీకు? అవును మేడం. రైట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. అండ్ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ మీకు జాషువా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈ కేఎల్ కాలేజ్ ఉన్న అగ్రికల్చర్ కాలేజ్లో మనకి సాయిల్ సైన్స్ అంటే నేల శాస్త్రంలో మెయిన్ ఉద్దేశం అంటే న్యూట్రియంట్స్ అంటే పోషకాలు, ప్లాంట్కి అవైలబుల్ అయిన పోషకాల గురించి తెలుసుకోవడం, ఎలా ఎంత మోతాదులో ప్లాంట్కి దొరుకుతున్నాయి, ఎంత మోతాదులో వేయాలి, వీటి గురించి అవగాహన కోసము మనము ఈ ల్యాబ్ని నియమించడం జరిగిందండి. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ బాలకృష్ణ. కేఎల్ యూనివర్సిటీ వ్యవసాయ కళాశాల యొక్క డిపార్ట్మెంట్ హెడ్ని. సో ఈరోజు ముఖ్యంగా ఈ చిత్రంలో మీరు ఏదైతే చూస్తున్నారో అది మా వ్యవసాయ విద్యార్థులు సాధించిన ఘనతగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేశంలో ఉన్న వ్యవసాయ కళాశాలలన్నీ కూడా భారత వ్యవసాయ పరిశోధన మండలి కింద వస్తుంది. అందులో భాగంగానే కేఎల్ యూనివర్సిటీ కూడా ప్రతిష్టాత్మకంగా ఈ బిఎస్సి ఆనర్స్ అగ్రికల్చర్ అనే ప్రోగ్రాన్ని ఇంప్లిమెంట్ చేస్తుందండి. నా పేరు సుభశ్రిత. మేము కేఎల్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాము. మేము ఇక్కడ కాలేజీలో వేరే ఆకుకూరలు కానీ ప్రతిదీ పండిస్తాం అనమాట. ఆకుకూరల నుంచి పళ్ళు అన్ని పండిస్తాము.
ఇక్కడ మా కాలేజ్ వెనకాల బయట ఫీల్డ్సే కాకుండా పాలీ హౌస్ అని, షేడ్ నెట్ అని వేరే వేరే స్ట్రక్చర్స్ గల హౌసెస్ ఉన్నాయి. దాంట్లో మేము ప్రొటెక్టెడ్ కల్టివేషన్ చేస్తాం అనమాట. సో అక్కడ మేము ప్రతిదీ మా చేతులతో పండించి మేమే అందరికి అందిస్తాం అనమాట. ప్రతి ఆకుకూరలు పండిస్తాము. మాకు మిగతా బ్రాంచ్లతో పోలిస్తే చాలా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. డైలీ మా ఫీల్డ్ యాక్టివిటీస్ కానీ, మేము ఇంటరాక్ట్ అయ్యే పర్సన్స్ కానీ రోజు మారుతుంటారు. ప్రతి ఒక్కరిని కలిసి వాళ్ళు బయట ఫార్మర్స్ ఎలా ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ నుంచి తెలుసుకుని దాన్ని మళ్ళీ మేము ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. మాకు జాబ్స్ కానీ ఆ ఆపర్చునిటీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే. మా ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది, కాలేజ్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది బయట తర్వాత జాబ్తో కంపేర్ చేస్తే. సో వేరే బ్రాంచెస్తో కంపేర్ చేస్తే మా బ్రాంచ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది.